చలో నడువురిగా ముచ్చట్లు చురు చేసుకుందాం. ధూమ్ధాం ముచ్చట్లు చురు. నిజం చెప్తున్నా, ఎట్లుండే తెలంగాణ ఏడాదిలో ఎట్లా మారిపోయిందోల్లా. రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు, ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చిర్రు, ఆడపడుసులు, నిరుద్యోగులు, నర్సింగోళ్ళు, ఆశా వర్కర్లు, పోలీసులు, ఆఖరికి పోలీసు కుటుంబాలు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చిర్రు. రేవంత్ సారు వారి శానా గొప్ప పాలనను రోడ్డు మీదనే కడిగి పారేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. మరి కొత్త ఏడాదిలనన్న ఈ ధర్నాలు ర్యాలీలు ఆగినాయా అంటే అగో చూడుర్రి మళ్ళీ ఏమైందో కథ. అగో శివుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు రోడ్ల మీదకి వచ్చిరు కదా. దుష్టులను చంపేదందుక ఇంతకు ఎవలబ్బా దుష్టుడు అని ఆలోచనలో పడేరు. ఇగో ఇటు చూడురి, మన ముఖ్యమంత్రి కడవ మంత్రుల బొమ్మలను ముఖానికి పెట్టుకున్నారు. అయితే వీళ్ళందరూ సమగ్ర శిక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులు. పార్టీ అధికారంలోకి అచ్చుడుతోనే ఈ సర్వశిక్షోలను పర్మినెంట్ చేస్తా అని మన రేవంత్ సార్ వారు ముచ్చట చెప్పి ఓట్లేయించుకున్నాడు కదా. మరి ఏడాదైంది, ఆ ముచ్చట్లన్నీ ఉద్దర ముచ్చట్లయిపోయినాయి. ఉయ్యలేదు కుయ్యలేదు. అందుకే దగ్గర నెల రోజుల సంధి ఈ సర్వశిక్ష టీచర్లు దినాం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ర్యాలీలు తీస్తురులా. తీరో కేశాలతోని ఎరైటీగా నిరసనలు చేసుకుంటా వాళ్ళ బాధ చెప్పుకుంటురు. అగో ఇగో వీళ్ళేమో కామారెడ్డి మున్సిపాలిటోళ్ళు. పాపం వీళ్ళకు 3-4 నెలల సంధి జీతాలు లేవు. సర్కారేమో పట్టించుకుంటలేదట. పని చేయించుకొని జీతాలు ఇవ్వకుంటే ఏందన్నట్టు. ఇటు చూడురి, వీళ్ళ ఆసిఫాబాద్ కాలేజీలో డాక్టర్ చదువులు చదివేటోళ్ళు. వీళ్ళ కాలేజీలా అసలు చదువులు చెప్పేందుకు సార్లు ప్రొఫెసర్లు లేనేలేరట. అంటే ఎంబీబీఎస్ చదువులు చెప్పేటోళ్ళు కూడా కాలేజీలో లేరంటే డాక్టర్ చదువులు కూడా గుడ్డి చదువు లెక్క మారుస్తురా మన కాడ. ఏందో ఏమో పట్టు. ఈ ఏడాది సంధి అసలు రోడ్ల మీదకి రానోళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తక్లీఫు, ఏదో ఒక తండ్లాట. ఒక్క ఏడాదిలోనే మన తెలంగాణ ఎన్నడూ లేని తీర్ల గిట్ల రోడ్లెక్కింది. కాదబ్బా, డిసెంబర్ 31వ తారీఖు నాడు దావత్ చేసుకోవాలని రూల్ ఏమన్నా ఉన్నదా అన్నోళ్ళ మీరు చెప్పురి నాకు. అగర్సే దావత్ చేసుకోకుంటే నామోషా చెప్పుండ్రి. దావత్ చేసుకుంటేనే కొత్త ఏడాదిలో మంచిగా అవుతుందా, మన రాత మంచిగా మారుతుందా? ఏందో ఏమో పోన్రమ్మా. కొందరు గట్లనే తయారైతాన్రోల్లా. 31st నాడు అప్పులు చేసి మరి దావత్ చేసుకున్నారు. లోన్లు కూడా తీసిరట లోన్ యాప్లల్లా. అగో గట్లున్నదోళ్ళ కథ. కానీ ఒకడు ఏం చేసిండో ఎరికేనా అనోళ్ళ దావత్ చేసుకునేందుకు. ఇగో నేను చెప్తా చూడుర్రి మీరే. రావయ్యా మహానుభావ దా దా జరా ముసుగు తీయరాదురే. తీయరా సరే పట్టు. సినిమా సమజైంది కదా. ఈ ముసుగు వీరుడు ఎవలో దొంగోడే. పోలీసులు ఎంత పైలంగా పట్టుకపోతుర్రో చూడు. ఇంతకు వీడు చేసిన దొంగతనం ఏందయ్యా అంటే గుళ్ళే గంటలు ఎత్తుకపోయిండన్నట్టు. అగో ఆ గంటలు గివ్వే. ఒకటి పెద్ద గంట, ఇటు చిన్న గంటలు. ఓష్ని ఈ గంటల్ని ఏం చేసుకుంటావురా దివానగా అని అడిగితే ఏమంటాడు? ఇటు నమ్ముకొని హ్యాపీ న్యూ ఇయర్ దావా చేసుకుందామనుకున్నా కానీ దొరికిపోయినానంటుండు. అంటే డిసెంబర్ 31st దావత్ చేసుకునేందుకు ఈడు దొంగోడైండు అన్నట్టు. భయంసాలున్న నాగదేవత గుడిలా ఈడును ఈయన సోపతిగాడు హుండిని వాళ్ళగొట్టిరు. గుళ్ళే ఉన్న గంటలు ఎత్తుకుపోయి వాటిని సెకండ్ హ్యాండ్కు అమ్ముకుందాం అనుకున్నారు. ఆఖరికి ఈడు గిట్ల పోలీసులకు దొరికిపోయిండు. 30th ఎర్లీ మార్నింగ్ నైట్ 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు. దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ అండ్ ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది.
చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ పైన్సాల్లో తిరుగుతున్నారు సోనా చాందీ మార్కెట్ ఏరియాలో. చూసినవా కథ ఎట్లున్నదో? ఈ గంటల దొంగను ఏవట్టి భయంస అంతా ఆగం ఆగం అయిపోయాయి. ఈయన 31st దావత్కున్న పడెత్తు. ఆ రోజు పార్టీ వేసుకోకుంటే ఎవరన్నా జైలు ఎత్తరా, లేకుంటే సభ్య సమాజం పెద్ద బేకరగాని లెక్క చూస్తుందా? ఇప్పుడు చూడు ఏమైందో. పాత ఏడాదికి టాటా చెప్పి దరిద్రాలన్నీ ఒడగొట్టుకుందాం అనుకున్నాడు. గంటలు దొంగతనం చేసి కొత్త ఏడాది 2వ రోజే జైళ్ళలో పడ్డాడు. నిజంగా వరంగల్ కాంగ్రెస్ లీడర్లు అంటే వరంగల్ కాంగ్రెస్ లీడర్లే పోన్రోల్లా. తాగుబోతుల పాలిట దేవుళ్ళు వాళ్ళు. అంతెందుకొల్లా తెలంగాణలో దావత్ అంటే బ్రాండీ, బీరు, బిర్యానీ అని మన కొండా సురేఖక్క మొన్న మల్క జాతిని ఉద్దేశించి సందేశం ఇచ్చిందట కదా. ఇక అక్కగారి క్యాడర్ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వల్ల ఎట్లనో చూడు ఇక మీరే. వరెవ్వా, నిజంగా వరంగల్ పార్టీ లీడర్లు తాగుబోతుల పాలిట దేవులే పోరి. గీ అన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం పార్టీ చిన్న పార్టీ లీడర్ అట. అయితే కొండా సురేఖక్క అనుచరుని బర్త్డే ఉన్నదట. బర్త్డే అంటే కేకులు కోస్తారు కదా, కానీ ఈడ చూడు బ్రాండీ షాపు ముంగట నిల్చొని అచ్చటోళ్ళకు పోయేటోళ్లకు బ్రాండీ పవ్వలు మంచుతుండు. బ్రాండీ పవ్వలు చూసినవా? ఒగలేనక ఒగల్ని లైన్లలోంచి పిలిచి మరి సీసలు చేతులు పెడుతుండు. తాగుర్రి ఊగుర్రి అనుకుంటా. మరి గీ బ్రాండీ సీసలు వంచుడేంది సామి అంటే ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి వాడు బలుగు బలిగిన వర్గాల నాయకుడు మా అన్న గోపాల నవీన్ రాజు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క దావతలు ఉంటారు కాబట్టి తెలంగాణ బర్త్డే దావతలు ఉంటారు కాబట్టి మాకు తోచిన విధంగా నేను ఒక 30 మందికి 20-30 మందికి వైన్ షాప్ నుండి నైట్ ఫోటోస్ నైట్ ఇవ్వడం జరిగింది. అన్న మీరందరి జీవితం చల్లకుండా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన అభినందన గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆగానాట అసలు బర్త్డే నాడు ఎవరైనా చెద్దర్లు బ్లాంకెట్లు పంచుతారు. దావకాన్లకు పోయి పండ్లు పలారాలు ఇస్తారు. అనాథ శరణాలయాలకు పోయి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తారు. కానీ వరంగల్ కాంగ్రెస్ లీడర్లు కథ వేరు కదా. లీడర్లు అంటే ఎట్లుండాలనో, జనాలను ఎట్లా అరుచుకోవాలనో గిట్ల లోకానికి ఏమన్నా సాటింపు చేస్తురా కదా. అన్నట్టు ఒక పొలం కాడ అమ్మలక్కలు వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయం చేస్తుంటే వాళ్ళకు శ్రీమాను రేవంత్ సారు వారు బాగా యాదికొచ్చిండట. ఇక అట్లా యాదికొచ్చినప్పుడు ఎందుకు ఇడిచిపెట్టాలి అని సారు మీద పాట కూడా కైగట్టిర్రు. మనం కూడా జర్నంత ఇన్నట్టు చేద్దాము రాండ్రి మరి. సక్కన్ రేవంతి వియాలో ఎక్కడ పోతీ వియాలో దొంగ మాటలు వియాలో మాకు చెప్పి వియాలో దొంగ మాటలు వియాలో మాకు చెప్పి వియాలో నీ ఆమెలు వియాలో ఎక్కడ వాయ వియాలో నీ ఆమెలు వియాలో ఎక్కడ వాయ వియాలో మాయి బాధలు వియాలో నీకు చెప్తున్నాము వియాలో మాయి బాధలు వియాలో నీకు చెప్తున్నాము వియాలో శివనందు పెట్టు వియాలో రేవంత్ రెడ్డి వియాలో శివనందు పెట్టు వియాలో రేవంత్ రెడ్డి వియాలో. ఇవన్నట్టోళ్ళు అయ్యాలటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.